నేను చేసిన ఒక సర్వేలో ఏ ప్రొఫెషన్స్ లో ఉమెన్ ఎక్కువ హెరాస్మెంట్ కి, అబ్యూస్ కి అండ్ మిస్ ట్రీటింగ్ కి గురవుతున్నారని కనుక్కుంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. దీంట్లో ఎక్కువ ఫీమేల్ నర్సెస్ అండ్ హెరాస్ చేసేవాళ్ళు సీనియర్ మేల్ స్టాఫ్, సీనియర్ డాక్టర్స్ అండ్ ఇంకా ఘోరంగా పేషెంట్స్ అండ్ కొంతమంది అటెండర్స్ కూడా నర్సెస్ ని వేధిస్తున్నారు. కంప్లైంట్ చేద్దామంటే రివర్స్ లో వీళ్ళనే అంటారని, హెరాస్ చేసిన వాళ్ళ పైన కాకుండా హెరాస్ చేయబడ్డ అమ్మాయిల పైన యాక్షన్ తీసుకుంటారని, స్టాఫ్ అందరి ముందు పరువు పోతుందని, కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తారేమో అని, మరి ఇంకా ఏ విధంగా అటాక్ చేస్తారేమో అని, ఇంకా ఎక్కువ వేధిస్తారేమో అని, వర్క్ ప్లేస్ లో పరువు పోతుందేమో అని, ఈ రోజు కంప్లైంట్ చేస్తే రేపటి నుండి ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాలా అని భయంతో బయటపడలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ టార్చర్ అనుభవిస్తున్న నర్సెస్ ఎంతో మంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసినా సరే, పాష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 ఉన్నా సరే వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, ఇంప్లిమెంట్ చేసినా సరే సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ హాస్పిటల్స్ వల్ల ఇంకా కూడా వాళ్ళు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.